జ్ఞానాన్ని యూజ్ చేయి, యుద్ధం చెయ్యి అని అంటే ఏం చేశాడు అర్జునుడు? లేచాడు. కానీ మళ్ళీ నాకొక ప్రశ్న ఉంది సార్ అని అన్నాడు. ఏంటి ప్రశ్న అని కృష్ణుడు అడిగేసరికి ఏమంటున్నాడు తెలుసా అండి అర్జునుడు? యుద్ధం చెయ్యాలా? సన్యసించాలా? అని అన్నాడండి మళ్ళీ. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడిగాడండి? ఇంతకుముందు అదే ప్రశ్న కదండీ సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడండి అర్జునుడు. కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అండి? ఇప్పుడు మీకొక విషయం చెప్తాను. మరలా మనల్ని ఒకటే వ్యక్తి ఒకటే ప్రశ్న అడుగుతున్నారనుకోండి, 2 పనులు చేయొచ్చండి. ఒకటి, మనం ఇచ్చిన సమాధానమే చెప్పొచ్చు. ఇంతకుముందు ఏదైతే సమాధానం చెప్పామో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రిపీట్ చేయొచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చో తెలుసా అండి? ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు? మొన్నే చెప్పాను గదా! మళ్ళీ మర్చిపోయావా? అని అనొచ్చు. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? మూడవ అత్యంత గొప్ప అప్రోచ్ తీసుకున్నాడండి అర్జునుడి పట్ల. ఒక కొత్త పర్స్పెక్టివ్‌ని ప్రెజెంట్ చేశాడండి కృష్ణుడు ఈ అధ్యాయంలో. అయ్యా! నేను కర్మ చెయ్యాలా? సన్యసించాలా? అంటే ఒక విధంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు నేను కర్మ చెయ్యాలా? సన్యసించాలా? అంటే ఇంకొక విధంగా చెప్పబోతున్నాడు. అయ్యా! నువ్వు ఎందుకు కర్మ చెయ్యాలి అని. ఎంత గొప్ప తత్వం కృష్ణ తత్వం చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి మనం ఒక ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి. ఒక ఆయన మనకి ఆ ఇల్లుని అమ్మే ప్రయత్నం చేస్తున్నారనుకోండి. బయట నుంచి చెప్పొచ్చు. చూసారా అండి ఈ విల్లా ఎంత అందంగా ఉందో దీన్ని కొనుక్కుంటే అసలు మీరు చాలా ఆనందంగా ఉంటారు. సరే అని ఆయన లోపలికెళ్లారు. లోపలికెళ్ళేసరికి అబ్బా! ఇంత పెద్ద పెద్ద రూములున్నాయండి. పెద్ద హాల్ ఉందండి. పెద్ద పూజ గది ఉందండి. పెద్ద కిచెన్ ఉందండి. దీనికంటే ఏం కావాలండి? సార్ మాకు వద్దండి అని వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, "ఇంకో విషయం తెలుసునా అండి? ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచి 10 నిమిషాలే అండి ఇది." అనంగానే, "ఆ! లేదండి మాకొద్దండి." మీకో విషయం తెలుసా అండి? ఎంత చీప్ అంటే మీరు కొనుక్కుంటే 30% డిస్కౌంట్ కూడా ఉందండి. అనంగానే, "అవునా? సరే" అని ఎనకాల తిరుగుతాడు. ఎందుకో తెలుసా అండి? కొంతమందికి బ్యూటీ ప్రియారిటీ. కొంతమందికి బాగా కనిపించటం వారికి ప్రియారిటీ అయ్యుండొచ్చండి. కొంతమందికి ఎయిర్‌పోర్ట్ నుంచి, హాస్పిటల్ నుంచి ఎంత దగ్గర అది ప్రియారిటీ అయ్యుండొచ్చండి. కొంతమందికి డబ్బులు ఎంత కాస్ట్‌లో వీడిస్తున్నాడు అది కూడా ప్రియారిటీ అయ్యుండొచ్చు కదండీ! కాబట్టి కృష్ణుడు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాడండి. ఫస్ట్ ఒక విషయం చెప్పాడు. అర్జునుడు వింటాడా? మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఇంకో విషయంలో ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా వింటాడు. మళ్ళీ ఇంకో విధంగా చెప్తూ ఉంటారు. అన్ని విధాలుగా చెప్పి ఎలా మోటివేట్ చేయొచ్చు నేను అర్జునుడిని తన కర్మను ఆచరించడానికి, ధార్మికంగా ఉండడానికి అని ప్రయత్నము భగవానుడు చేస్తున్నాడండి. అలా మన ఆచార్యులు, గురువులు కూడా అదే ప్రయత్నం చేశారండి. ఎలా ఒక జీవుడిని ఉద్ధరించాలి? ఏ విధంగా జీవుడికి ఈ విషయాలన్నీ కూడా చెప్తే, ప్రజలకి ఈ విషయాలన్నీ కూడా చెప్తే వాటిని అర్థం చేసుకొని చక్కగా జీవితంలో ఒక మంచి మార్పు ఎలా పొందగలుగుతారు? అందుకే ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ భగవానుడు ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటండి ప్రశ్న? కర్మను ఆచరించాలా? సన్యసించాలా? భగవానుడు ఈ ఈ యొక్క అధ్యాయంలో ఏం చెప్తున్నాడో తెలుసా అండి? అయ్యా! కర్మను ఆచరించటం, సన్యసించటం ఈ 2 సేమ్ ఫలితాలనిస్తాయి. కానీ, బట్ అనన్నాడు. అర్జునుడు చూస్తున్నాడు. ఏంటబ్బా! ఏం చెప్పబోతున్నాడు? కర్మ చెయ్యటం ఈజీ. కర్మ యోగం చెయ్యటం ఈజీ. కర్మ చేయటం కాదండి. కర్మ యోగం చెయ్యటం ఈజీ. కర్మ యోగం అంటే ఏంటండి? భగవంతుడికి సమర్పణ. ఫలములు భగవంతుడికి సమర్పణ. నిరపేక్ష భావనతో ధర్మాచరణ. ధర్మాన్ని ఆచరించటం కోసమే ధర్మాన్ని ఆచరించటం. ఇది చేస్తే అయ్యా, ఇది చాలా సులభం. అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవటం కంటే ఇది చాలా సులభము. మీకో విషయం చెప్తానండి. ఒక సోల్జర్ ఉన్నారండి. ఒక సైనికుడు. ఆ! వారు మన కోసమని అన్నీ వదిలేసి బార్డర్‌లలో నించొని ఎంత రిస్క్ ఉన్న ప్రదేశాల్లో కూడా వెళ్ళి మనందరం ఈరోజు ఇంత చక్కగా భగవద్గీత వింటున్నాము, ప్రశాంతంగా మనం జీవిస్తున్నాము, ధార్మికంగా ఉండగలుగుతున్నాము అనంటే అది వారు మనకిచ్చే ఒక రక్షణ. అంతే కదండీ! మీకో విషయం చెప్తాను. ఆ సైనికుడు బార్డర్ పైనుండి ఎప్పుడైతే అవసరం ఉంటుందో కేవలము ధైర్యంగా యుద్ధం చేసి శత్రువులను చంపటం మాత్రం చేత రాష్ట్రపతి, ప్రధాని వీరు పిలిచి మెడల్స్ ఇస్తారండి. పరమ్‌వీర్ చక్ర అలాంటి ఎన్నో మెడల్స్ ఉంటాయి. మీకు ఇంకా బాగా తెలిసుంటుంది. ఎలాంటి మెడల్స్ బహుకరిస్తారో వారి యొక్క ధైర్యం కోసం, వారి యొక్క
కాంట్రిబ్యూషన్స్ కోసం. మొన్ననే ఒక వీడియో చూసామనమాట. అందులో చెప్తున్నారు. వీరికి అక్కడ బుల్లెట్ తగిలింది, కడుపులో బుల్లెట్ తగిలింది. అయినా సరే ఆ రెండిటిని ఇలా పట్టుకొని ఎంతో ధైర్యంగా ముందుకెళ్ళి ఇంతమంది టెర్రరిస్ట్‌లని, ఇంతమంది వీళ్ళని హతమార్చారు. అందుకోసం వారికి బహుకరిస్తున్నాము ఈ యొక్క మెడల్ అని వారిని పిలిచి మెడల్ బహుకరించారండి. అదే ఒక వ్యక్తి ఒక సొంత స్వార్థంతో ఇంట్లో ఒక గన్ను పెట్టుకొని గవర్నమెంట్ కోసం, దేశం కోసం యూజ్ చేయకుండా పక్కింటో వాడిని నాతోటి గొడవైంది అని షూట్ చేసేసారనుకోండి ఏమవుతుందప్పుడు? శిక్ష పడుతుంది. కానీ దేశం కోసము చేస్తే అవార్డొస్తుంది. కృష్ణుడు అదే చెప్తున్నాడు. అయ్యా! స్వార్థం కోసం కర్మ చెయ్యకు. ఒక హయ్యర్ పర్పస్ కోసం చెయ్యి. కర్మనాచరించు. ధర్మం కోసం చెయ్యి. భగవంతుడి కోసం చెయ్యి. ఎటర్నల్ శాశ్వతమైన మంచి కోసం చెయ్యి అని చెప్తున్నాడండి. ఇటు పక్కకొస్తే కర్మని ఆచరించకపోవటం. సన్యాసం తీసుకోవటం. చాలామందికి అనిపిస్తుందండి ఈ ప్రపంచంలో సన్యాసం తీసుకుంటే ఎంత బావుంటుంది. ఎంత హాయిగా ఉంటుంది. కానీ అది కుదరదండి. చాలా కఠినం సన్యాసం అంటే. మీకో విషయం చెప్తాను. చాలామంది అనుకుంటారు ఇస్కాన్‌లో వాళ్ళందరూ సన్యసించిన వాళ్ళుంటారు. మీకో విషయం తెలుసా అండి? 0.1% కూడా ఉండరు బ్రహ్మచారులు. మొత్తం ఇస్కాన్ అనే ఇన్‌స్టిట్యూషన్‌ని గాని మీరు తీసుకుంటే 0.1% కూడా ఉండరండి సాధువులు తెలుసునా? అది కూడా ఎవరికైతే ఆ వ్యక్తిత్వం, ఆ నేచర్ ఉంటుందో వారు మాత్రమే ఉండగలుగుతారండి. సన్యాసం తీసుకోవటం చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుందండి. కానీ మీకో విషయం తెలుసునా అండి? మీకంటూ మీకు సమయం ఉండదు. మీరు ఏమి ఎక్స్‌క్యూజ్ చెప్పలేము. ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, మీకు బాలేదనుకోండి చెప్పొచ్చు. అయ్యా! మాకు బాలేదండి. మేము ఆఫీస్‌కి రావట్లేదండి. పిల్లలకి బాలేదనుకోండి, మేము స్కూల్‌కెళ్ళామండి. ఒకసారి మీకొక ప్రోగ్రామ్ జెప్పాక, నువ్వు ఎలా ఉన్నా సరే వెళ్ళవలసినదే. నిరంతరము తిరుగుతూ ఉండవలసిందే, తిరుగుతూ ఉండవలసిందే. ఇక్కడ కార్యక్రమం, అక్కడ కార్యక్రమం, ఈ ప్రవచనం, ఆ ప్రవచనం, ప్రొద్దున, రాత్రి, పగలు ఏమీ లేకుండా ఫోన్‌లు వస్తుంటాయి. మాట్లాడుతూ ఉండాలి. సమాజ కార్యక్రమాలకి చేస్తూ ఉండాలి. ధర్మ ప్రచార కార్యక్రమాల్లో చేస్తూ ఉండాలి. ఎక్కడుంటాము, ఎక్కడ పడుకుంటాము, ఎక్కడ ఆహారం స్వీకరిస్తాం అలా ఏమి వైరాగ్యులకు ఉండదండి. ఆ మార్గం అత్యంత కఠినమైన మార్గం. అది ఈజీ మార్గం కాదు. అయితే ఎవరైనా ప్రీమెచ్యూర్‌గా ఒకవేళ ఇలాంటి మార్గంలోకెళ్తే వారికి ఎలా అంటే మీకో చిన్న కథ చెప్తాను అప్పుడు మీకు అర్థమవుద్ది. ఒకాయన ఏం చేశాడంటే